నేను ఉదయాన్నే ఒక వీడియో పెట్టాను గ్రూప్లో. ఒక ఆయన సహోదరుడు బ్రదర్ భక్త సింగ్ గారి దగ్గర ఆయన మంచి పరిచర్యలు చేసేవాళ్ళంట. ఆయన కామిరులో వచ్చి చాలా బాధపడేవాడు, రాల సంఘానికి. అతను తుంబ అస్వస్థతಲ್ಲಿದ್ದಾರೆ. మన్నాళ్ళకు ఊరకు తల తిరిగినా రారు చర్చికి. ఒక జీవనంలో ఒక ఆవొచ్చింది నా దగ్గరికి, సార్ రమేష్ సార్ నాకు తల తిరుగుతుంది. అమ్మ తల ఇంట్లో పెట్టి రాకూడదన్నా అన్న. తల తిరుగుతుందంట ఈమెకి. హల్లెలూయా. చర్చికి ఎందుకు రాలేదంటే ఏమంటుంది ఆమె? తల తిరుగుతుందంట. హల్లెలూయా. సంఘానికి మరి రాలేదు ఆమె జీవనెలలో. ఈ వ్యక్తి కామెరులు ఉన్నాయి. కామెరులు వస్తే ఎట్లా ఉంటారు తెలుసా? చూసారా జనాల్ని ఎట్లుంటారు? కళ్ళన్నీ పచ్చగా అయిపోయి భోజనం తినకుండా వాళ్ళు సాగు బతుకులతో ఉంటారు. ఆ రోజుల్లో మందులు లేవు. బ్రదర్ భక్త సింగ్ గారు ఫోన్ చేశారంట ఆయనకు ఉదయాన్న, బ్రదర్ మందిరానికి రాండి అని. బ్రదర్ ఈ స్థితిలో నేను రాలేను, నేను ఎలా వచ్చాను? బ్రదర్ మీరు లేచి రాండి పర్వాలేదు అన్నాడంట. ఎవరు? బ్రదర్ భక్త సింగ్ గారు. ఆయన పేరు మర్చిపోయిన, ఆయన సేవకుడి పేరు. అంటే బ్రదర్ నేను నడవలేను, నా పరిస్థితి బాగలేదు, నేను రాలేను మందిరానికి. మళ్ళీ బలవంతం చేశాడంట, బ్రదర్ నువ్వు రావాలని. తర్వాత ఆయన ఏదో కష్టపడి స్నానం చేసుకొని రెడీ అయ్యి మందిరానికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన ఆరాధన అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత కామెరులు మొత్తం మాయమైపోయినట్టు. ఆయన మాటల్లో స్వస్థత ఉన్నది, ఆ మందిరంలో స్వస్థత ఉన్నది, ఆయన మందిరంలో ఆరోగ్యం ఉన్నది, ఆయన మందిరంలో ఆశీర్వాదం ఉన్నది, ఆయనలో మనకు ఆశీర్వాదం ఉంది, ఆయనలో ఆయన ఇచ్చే మన్నాలో మనకి జీవం ఉన్నది.